ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులను చూడండి, వాటికి పొలం ఉండవు, ఆస్తులుండవు, అంతస్తులుండవు. అవి కూడా దేవుని దయ కొరకు కనిపెడుతూ ఆయనిచ్చే ఆహారాన్ని తింటూ చాలా శ్రేష్టంగా బ్రతుకుచున్నాయి. మరి మనము వాటికంటే బహుశ్రేష్ఠులని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా మంచి మాట. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోండి, చింతించకండి అంటున్నాడు. అమ్మా, ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు చింతిస్తున్నావా? ఆస్తి లేదని చింతిస్తున్నావా? అయ్యో, నా భర్త ఎలా త్రాగి వస్తున్నాడు, మేము ఎలా బ్రతకాలని చింతిస్తున్నావా? 2 ఆడపిల్లలే, మేము ఎలా పెంచగలుగుతాను, ఏమీ లేదని చింతిస్తున్నావా? 10 మందిలోకి వెళ్తే కనీసం మంచి వస్త్రాలు లేవే, అందరిలో కట్టుకోవడానికి, అందరిలో వేసుకోవడానికి లేవే అని చింతిస్తున్నావా? వేదన చేత చింతపడుతున్నావా? ఆకాశ పక్షులను చూసిన దేవుడు నిన్ను చూడరా తల్లి? నా బహు బిడ్డలు అంటున్నాడు, నా ప్రియమైన వారు అంటున్నారు. మరి నిన్ను చూడరా తల్లి? నువ్వెందుకు చింతిస్తున్నావు? ప్రతి చింత ఆయన మీద వేయమంటున్నాడు కదా. ఇది లేదే అని ఎందుకు చింతిస్తున్నావు? ఆయన చింతించొద్దు అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. మరి ఆయన మీద వేద్దామా? మన చింతని తీసివేద్దామా? బహుశ్రేష్ఠులము. ఆకాశ పక్షుల కంటే నీవు నేను కూడా బహుశ్రేష్ఠులము. ఏమున్నా ఏమి లేకపోయినా మనల్ని పుట్టించిన దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉంటే మన ఆయన కనుదృష్టి ద్వారా ఒక దినాన్ని హెచ్చించుతున్నాడు. కాబట్టి నువ్వు చింతించకు తల్లి, నువ్వు చింతించక తల్లి, నువ్వు చింతించకాక, నువ్వు వేదన పడకు తల్లి. వేదన నీలోంచి తీసివే. ఈరోజే చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మీకు వందనాలు. మా చింత యావత్తు నీ మీద వేసుకుంటున్నాం. ఆకాశ పక్షులను చూసావు కదా, మమ్మల్ని చూడండి. మా దీన స్థితి, మా దరిద్రతను కొట్టివేయండి. మీ నామంలో మీ సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.